మీ మొబైల్లో ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉందా? అయితే మీ రీఛార్జ్ కాస్ట్ పెరగడం మొదలైంది. మనం ఆర్పు వీడియోలో ఒక విషయం డిస్కస్ చేసుకున్నాం కదా, టెలికాం కంపెనీ తమ టారిఫ్ ని పెంచే అవకాశం ఉందని. అప్పుడు అనుకున్నట్టే ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ చేంజెస్ ని మొదలు పెట్టింది. ఇంతకు ముందు 299 కి ఒక అఫోర్డబుల్ ప్లాన్ ఉండేది, కానీ ఇప్పుడు ఎయిర్టెల్ 299 తో పాటు 579, 619, 649 ప్లాన్ ని విత్డ్రాల్ చేసింది. దీంతో 299 ప్లాన్ వాడుతున్న చాలా మందికి ఇప్పుడు 349 ప్లాన్ ఒక ఆల్టర్నేటివ్ గా మారింది. బెనిఫిట్ దాదాపు సేమ్, కానీ రీఛార్జ్ కాస్ట్ మాత్రం దాదాపు 16% ఎక్కువ. అంటే 299 దగ్గర ఉన్న రీఛార్జ్ ఇప్పుడు 349 దగ్గరికి వెళ్ళింది. ఈ ఒక్క ప్లాన్ తో ఆగలేదు. ఇంతకు ముందు 859 కి ఇచ్చే 84 డేస్ ఇచ్చే ప్లాన్ ని ఇప్పుడు 899 గా మార్చింది. బెనిఫిట్ దాదాపు సేమ్, ప్రైస్ మాత్రం 40 రూపీస్ పెరిగింది. ఇప్పుడు అందరి దగ్గర ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, జియో, వోడాఫోన్ ఐడియా కూడా ఈ రూట్ లోనే వెళ్తాయా? ఇది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. కానీ మీ దగ్గర డ్యూయల్ సిమ్ ఉంటే మాత్రం ఒక్కసారి ఆలోచించండి, నిజంగా నాకు 2 సిమ్లు యాక్టివ్ గా అవసరమా? ఎందుకంటే 50 ఇంక్రీజ్ చిన్న అమౌంట్ లా కనిపించవచ్చు, కానీ 2 సిమ్స్ 12 మంత్స్ కి లెక్కలేస్తే ఇయర్ మొత్తానికి ఇది మంచి అమౌంటే అవుతుంది. అందుకే రీఛార్జ్ చేసే ముందు మీ యూసేజ్ కి ఏ ప్లాన్ నిజంగా అవసరమో కంపేర్ చేసి డిసైడ్ అవ్వండి. జియో లేదా వోడాఫోన్ ఐడియా కూడా తమ టారిఫ్ ని చేంజెస్ చేస్తే వాటిని కూడా సింపుల్ గా సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఫినాన్స్ అండ్ బిజినెస్ అప్డేట్ కోసం టెక్ ఫిన్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.